దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు వాన నానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ 4 పాదాల ఈ నేలనే నడచి భూమిని చక్కగేలుతున్నారు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మన తల్లి పాలిస్తుంది 3 ఏళ్ళు గో తల్లి పాలించేను 100 ఏళ్ళు గోవు పాల నుండి పంచామృతం గోమయము మూత్రాదులే ఔషధం ఆవాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మ దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత గోవులు ఉంటేనే తిండి మనకి గోమాతే ఆధారమండి గోవుని కాపాడరండి గోవు లేకుంటే సాగది బండి అంతమవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రారండి ఇంతమంది దేశ ప్రజలందరుండగా గోహత్యలు సిగ్గు చేటండి దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గో దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత
కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు, పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు, ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు, ఎండకెండినావు వాన నానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు. దండాలు 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 యమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మా గోమాత, మా అండా దండ నీవేనమ్మా గోమాత. కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు, వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు, అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు. నీ నాలుగు ప్రకాశం జిల్లా ఆకులల్లూరు గ్రామంలో ఈరోజు పశు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశు ఆరోగ్య శిబిరంలో లేగదూడల ప్రదర్శన మరియు ఒట్టిపోయిన పశువులకి పరీక్షించి తద్వారా వాటి గర్భకోశం కూడా చికిత్స చేసి వాటిని మళ్ళీ తిరిగి పునరుత్పత్తిలో చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మంచి విశేష స్పందన రావటం జరిగింది. ముఖ్యంగా లేగదూడలు 100 కంటే పైన లేగదూడలు ఇక్కడికి రావడం జరిగింది. వాటికి అందాల పోటీలు కూడా పెట్టేసి ఏ రైతైతే ఈ దూడల్ని బాగా సంరక్షిస్తున్నారో ఆ దూడలను కూడా నిపుణులైనటువంటి పశు వైద్యాధికారులు గుర్తించి వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ప్రభుత్వము ప్రతి దూడ తెచ్చిన ప్రతి రైతుకు కూడా ఒక గిఫ్ట్గా ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో వాళ్ళ దూడలు బాగా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళ గిఫ్టులతో కూడా ఇవ్వటం జరుగుతుంది. గిఫ్టులతో పాటుగా వాళ్ళకి బలానికి కావాల్సినటువంటి లివర్ టానిక్లు, సంజీవని అనే మందు, మినరల్ మిక్చరు, అలానే ఇది మా సొంత గ్రామము. ఈ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను. సో మా గ్రామంలో ఏంటంటే పచ్చి మేత ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులకి ఈ దానా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ రైతుల్లో ఈ పశుదానాన్ని అలవాటు చేయడం ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా దూడ తెచ్చిన ప్రతి ఒక్కరికి సుమారు 25 కేజీల దానాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ దానాన్ని ఉపయోగించుకొని దానా యొక్క ఫలితాలని చూసి తద్వారా పాల ఉత్పత్తి ఎక్కువ పెంచుకుంటారని చెప్పని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒట్టిపోయిన పశువులన్నిటికి కూడా క్షుణ్ణంగా నిపుణులైనటువంటి పశు వైద్యాధికారులు అందరూ ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు పరీక్షించి ఉచితంగానే మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మందులు ఇవ్వడంతో పాటుగా ఆ ట్రీట్మెంట్ అయిందాకా ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా మనం కంపెనీలతో మాట్లాడి మందులు కూడా తర్వాత ఈ కార్యక్రమం తర్వాత కూడా పశువుల్లో ఆ గర్భకోశ వ్యాధుల నివారణ కొరకు ఏంటంటే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. సుమారు ఈరోజు 1,50,000 రూపాయలు దానా అయితేమి మందులు అయితేమి కార్యక్రమంలో మన రైతులకి ప్రభుత్వం తరఫున ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలు అంటే అల్లూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్పందన చూసి మా గ్రామంలో ఎక్కువ పశువులు ఉన్నాయి కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇటువంటి క్యాంపులు పెడితే ఏంటంటే రైతులకి వాళ్ళ పశువులు వట్టిపోయిన పశువులు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టి అవ్వాలని, ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే ప్రతి పాడి పశువు కూడా క్రమం తప్పకుండా ఈ నుండి 3 నెలల లోపల కట్టాలి. కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకుంటే మా గ్రామం ఇంకా అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మంచి స్పందన వచ్చింది. గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. రైతు సోదర సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇవాళ చాలా ఉపయోగకరమైన మెగా గైనిక్ క్యాంపు అల్లూరులో జరపడం చాలా సంతోషకరంగా ఉంది. మా గౌరవ CEO గారు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు మందులు సార్ ఇందాక చెప్పిన విధంగా 1,10,000 వరకు ఫీడ్ అయితేమి మందులు అయితేమి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ లేగదూడల కంటే ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ ద్వారా పుట్టిన లేగదూడలకి అందాల పోటీ నిర్వహించి వాళ్ళు ఎట్లా ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా డీవార్మింగ్ వేయించుకోవడం అయితేమి, నుర్రుపాలు తాపించడం అయితేమి అవన్నీ
క్రమబద్ధకంగా చేసి అందంగా తయారు చేసిన దూడలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్తో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దూడకి ఎంకరేజ్మెంట్గా అన్నిటికీ కూడా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయండి. అంతేకాకుండా ముఖ్యంగా తిరగకడటం, ఎదకు రాకపోవడము, ఈడ్చుకుపోవడము అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్క గేదెను కూడా ఈ క్యాంపుకు తీసుకొని వచ్చి ఇందులో చాలామంది నిపుణులైనటువంటి డాక్టర్లు పరీక్షించి దానికి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుందండి. అంతేకాకుండా ఇవాళ మాత్రమే వాటికి చూసి ఇంజెక్షన్స్ కానీ గర్భకోశంలో ఎక్కించవలసిన ఇంజెక్షన్స్ అయితేమి మిగతావి కాకుండా ఫాలో అప్ కూడా ఖచ్చితంగా ఫ్రీగా అంటే అది కంప్లీట్గా నయమయ్యే వరకు ఉపయోగించేటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఫాలో అప్ చేసి మరలా అవి క్రమం తప్పకుండా ఎదకు రావడం అయితేమి, ఈడ్చుకుపోయింది మళ్ళీ ఎదకు రావడము అన్నీ కూడా సరిగా మళ్ళీ మామూలు స్థితిలో గర్భకోశం ఉన్నంత వరకు ఫాలో అప్ చేస్తారు డాక్టర్ శోభా గారు. ఇక్కడ ఈ హాస్పిటల్లోనే మందులు ఫాలో అప్కి ఉంచడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైతు సోదరిమణులు కొంచెము ఇవాళ ఒక్కరోజు మీ ఇంటి పనులు బయట పనులు తప్పించుకొని మీ యొక్క ప్రతి గేదెను కూడా తీసుకుని వచ్చి నిపుణులైన వైద్య బృందంచే పరీక్ష చేసుకుంటే ఎంతో సంతోషకరము. ఇక్కడ చిన్న చితక కలిపి దగ్గర ఒక 300 గేదెల వరకు వచ్చి ఉన్నాయి. దూడలైతే 100+ వచ్చినాయి. చాలా సంతోషం, ఎందుకంటే ఇది చాలా పొటెన్షియల్ ఏరియా కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని, దానాలను కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వాటిని మీరు చక్కగా వాటికి ఫీడ్ చేసి తద్వారా ఫ్యాట్, SNF, పాలలో పెరుగుదలను గమనించి దాన్ని కంటిన్యూగా తీసుకొని పెట్టి వాటి యొక్క పాల ఉత్పత్తిని పెంచుకొని అధిక ధర వచ్చేలాగా చేసుకొని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆర్థికంగా స్థిరపడి పిల్లల్ని చదివించుకొని హాయిగా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను. ధన్యవాదాలండి.